వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో కాగిత రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు భారీ మెజార్టీతో సమిష్టిగా కృషి చేయాలని కాగిత పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, పలువురు శాసనసభ్యులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పట్టభద్రులందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కానీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మనం అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్స్ని పెట్టి ఏమైనా సరే వీళ్ళు గెలవాలి అని చెప్పి ఆయన పట్టుదలతో క్యాండిడేట్స్ని ప్రకటించారు. ఆ రోజున మేమైతే నేను కూడా మనం గెలుస్తామా ఎన్నికల్లో, అందులో రాయలసీమలో రాయలసీమ ప్రాంతంలో 2 గ్రాడ్యుయేట్ సెలక్షన్ గెలుస్తామా అనేటువంటి అనుమానంతో నన్ను కర్నూలు జిల్లా నందికొట్టుకు ఇన్ఛార్జ్ చేశారు. ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉంటాడు ఆ ప్రాంతంలో, మనం వెళ్ళి ఏం చేస్తాం అనిపించింది. కానీ ఆయన దూరదృష్టి, పట్టుదల, ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా మానిటరింగ్ చేశారంటే నాకు ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయ జీవితం అనుభవంలో ఎప్పుడు కూడా ఆ విధంగా మానిటరింగ్ చేసినటువంటి కాంటాక్ట్ నియమించుకోవడం. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంచాయతీలో కూడా మరి ఓటర్స్ అందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. మాకు ఒక అబ్జర్వర్ గారిని కూడా వేయడం జరిగింది. కొట్టుకుల రఘురామరాజు కలిసి ప్రచార కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. తప్పకుండా పెడ నియోజకవర్గం నుంచి ఒక మంచి మెజార్టీని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చేర్పించిందంతా కూడా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాబట్టి ఎక్కువగా మన ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఐడెంటిఫికేషన్ కూడా చాలా సింపుల్ అయింది. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా ఓట్లు అడగడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే బయట ఉద్యోగాలు చేసుకుంటామన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మరి 27వ తారీఖు ఇక్కడికి వచ్చి ఓటు వేసే విధంగా కూడా అభ్యర్థిస్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఒక పెద్ద నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ అందిస్తామని చెప్పి తెలియజేస్తారు.